గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గేట్కి సంబంధించి తెలంగాణలో మనకి ఆగస్టు 24 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్టు 31 వరకు ఉంది. మనకి ఈ టైం అయితే చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్లు స్టార్ట్ అవ్వగానే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్ స్టార్ట్ అవ్వగానే 24th రోజు కంపల్సరీ నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేయరు. 25th, 26th, 27th, 28, 31 లోపు ఎప్పుడన్నా చేసుకోవచ్చు మనం అప్లోడ్ అనేది. మిస్టేక్స్ అనేది చేయొద్దు. సో ఎట్లా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి క్లారిటీగా నేనే వీడియో తీసి ఇదే యూట్యూబ్ ఛానల్లో పెడతా. వెయిట్ చేయరు. ఇప్పుడు ఈ వీడియో నాకు తెలిసి 23 రోజు నైట్ చూస్తుర్రో లేదంటే 24th రోజు మార్నింగ్ చూస్తుర్రో, కానీ నేనైతే రికార్డ్ చేస్తే నైట్ రికార్డ్ చేస్తున్నా. రేపు మార్నింగ్ 24th రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే, అది స్టార్ట్ అయినాకనే నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేసేస్తా. ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మిస్టేక్స్ చేసుకోకుర్రి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది జస్ట్ ఫోన్లోనే క్లారిటీగా స్కాన్ చేసి ఎట్లా అప్లోడ్ చేయాలని డీటెయిల్ వీడియో పెడతాను నేను. 10 నిమిషాలు 15 నిమిషాలు అది చూసి అప్లై చేసుకోర్రి. ఓకే, 24th రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు స్టార్ట్ అవుతుంది. 25th రోజు చేసుకోవచ్చు, 6th రోజు చేసుకోవచ్చు, లాస్ట్ డే ఆగస్ట్ 31st రోజు కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 8, 9, 10 కదా. సో సెప్టెంబర్ 8 వెబ్ ఆప్షన్స్ అంటే సెప్టెంబర్ 7 వరకు అప్రూవల్స్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఆగస్టు 30 రోజు నేను సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసిన అనుకో, సెప్టెంబర్ 7 వరకు ఎప్పుడన్నా అప్రూవ్ కావచ్చు. ఓకే, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయనీకే ఆగస్టు 31st లాస్ట్ డేటు. సో సెప్టెంబర్ 8 వెబ్ ఆప్షన్స్ అంటే సెప్టెంబర్ 7 వరకు కూడా అప్రూవల్స్ అవుతాయి. అర్థమైందా? ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయిందనుకో దాన్ని రీఅప్లోడ్ చేయొచ్చు. సెప్టెంబర్ 1st వీక్లో దాన్ని రీఅప్లోడ్ చేయొచ్చు. ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ కరెక్ట్ అప్లోడ్ చేయకపోతే అది రిజెక్ట్ చేస్తారు. మనం స్టేటస్ చెక్ చేస్తుండాలి. రిజెక్ట్ చేసిన తర్వాత మన రీఅప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సెప్టెంబర్ 7 లోపు మళ్ళీ అప్రూవ్ అయిపోతుంది. సెప్టెంబర్ 8, 9, 10 3 days వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎట్లా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి, మనం ఎట్లా స్టేటస్ చెక్ చేసుకోవాలి, అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మొత్తం రేపు వీడియో చేస్తా. సెప్టెంబర్ 24th రోజు ఆగస్ట్ 24th రోజు నేను వీడియో చేస్తా. కొంచెం వెయిట్ చేయుర్రి, మిస్టేక్స్ చేసుకోకుర్రి. లాస్ట్ ఇయర్ 2025 సిపి గేట్ అప్పుడు కూడా నేను ఇట్లనే చెప్పిన. కొంతమంది వినకుండా ఫస్ట్ రోజు ఆగమాగం చేసి మిస్టేక్ చేసిర్రు, రిజెక్ట్ అయినాయి. మళ్ళీ రీఅప్లోడ్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసిర్రు. అంత ఆగమాగము టెన్షన్ అది ఇది అవుతుంది. సో డు నాట్ మేక్ ఎనీ సింగిల్ మిస్టేక్. అప్లోడ్ యువర్ డాక్యుమెంట్ సింప్లీ క్లియర్ అండ్ క్లారిటీ. ఓకేనా? సో క్లారిటీ మెన్షన్ చేయాలన్నట్టు. మళ్ళీ మిస్టేక్స్ ఉంటే అది అవుతుంది. వీడియో చేస్తా కదా నేను, చూసి అప్లోడ్ చేసుకోరు అంతే. మీకోసమే కదా గిన్నె వీడియోలు తీసేది. అర్థం చేసుకోరు కొంచెం. ఓకే, మిస్టేక్ చేయొద్దు. నా మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మిస్టేక్స్ ఏం చేయకుండా ప్రశాంతంగా సర్టిఫికేట్లు మంచిగా అప్లోడ్ చేసుకుంటే అది అప్రూవ్ అయిపోతే తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అలాట్మెంట్ అవుతుంది. ఏ లొల్లు ఉండదు. మళ్ళీ మీరు మిస్టేక్ చేసిరనుకో మెసేజ్ చేస్తారు కొంతమంది. నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకు మిస్టేక్ చేసారు, అన్ని కరెక్టే ఉన్నాయి కదా, ఇంత కష్టపడి డిగ్రీ పాస్ అయ్యి సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మిస్టేక్ చేస్తే ఎట్లా? ఏమన్నా అటు అంత ఫస్ట్ పేజ్ మిస్ అయింది అనుకో, సెకండ్ పేజ్లో నీకు మంచి ర్యాంక్ ఉన్న సీట్ వచ్చుడు కష్టం క్యాంపస్లలో. సో ట్రై టు అండర్స్టాండ్. నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ గురించి ఆలోచించి చెప్తాను. ఎందుకంటే 23 సిపి గేట్ నుంచి చూస్తున్నా. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 కూడా అయిపోయింది, ఇప్పుడు 26 సిపి గేట్, 4th సిపి గేట్. సో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసి ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నా. ఫస్ట్ డే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఏం కాదు. ఆగస్టు 25, ఆగస్టు 26, 27, 28 మెల్లా చేసుకోవచ్చు. ఆత్మరంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓకేనా? సో అది చెప్పమనే చేస్తున్నా. అంతకు మించి ఏం లేదు. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోరి. ఇలా లోగో కనిపిస్తుంది కదా, క్యాంపస్ స్టూడెంట్ ప్లే స్టోర్లో సర్చ్ చేయరి, యాప్ డౌన్లోడ్ చేసుకోరి, ప్లే స్టోర్లో ఓపెన్ చేయరి. ఇన్స్టాల్ చేసినాక యూజ్ అనదర్ మెథడ్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సిపి గేట్ గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది, బై నౌ ఆప్షన్ ఉంటుంది, పేమెంట్ చేయరి. అండ్ చేసిన తర్వాత మీకు కాలేజ్ లిస్ట్ చూసుకోవచ్చు. సిపి గేట్ గైడెన్స్ కోర్స్లో కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కంటెంట్లో మన యూనివర్సిటీ వైజ్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది. మీ కోర్సు ఎన్ని యూనివర్సిటీలలో ఎక్కడెక్కడ ఉంది అన్ని కాలేజీలు చెక్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్సనల్ చాట్. నాతో కూడా ఏదైనా పర్సనల్గా అడగాలంటే యూట్యూబ్ కామెంట్లలో ఇన్స్టాల్లో రిప్లై ఇవ్వకపోతే ఫుల్ కామెంట్లు వస్తాయి కాబట్టి అక్కడ రిప్లై యాప్లలో ఎవరైతే జాయిన్ అయ్యి మెసేజ్ చేస్తారో ఫర్ సిపి గేట్, ఎస్పెషల్లీ ఫర్ సిపి గేట్ మనం ప్లే స్టోర్లో యాప్ పెట్టడం జరిగింది. సో ఆ యాప్లో ఎవరైతే తీసుకొని మెసేజ్ చేస్తారో వాళ్ళకి రిప్లైలు ఇస్తున్నాం. అందరికీ తెలుసు ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో, చాలామంది జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పర్సనల్ గైడెన్స్ కావాలి, అన్న క్వశ్చన్లు అడగాలి. మీ థర్డ్ పేజ్ అయిపోయిన వరకు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తూ ఉంటా. యాప్లో పర్సనల్గా మెసేజ్ చేస్తా అన్నట్టు, అందులో జాయిన్ అయిన వాళ్ళకి ఇది క్లియర్ అన్నట్టు. ఓకేనా? ఉంటా మరి. బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. రేపు వీడియో వచ్చిన తర్వాత చూసి మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోరి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్. వీడియో కూడా అందరికి షేర్ చేయాలి. ఆగమాగం చేసుకొని ముందే సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవద్దు, మిస్టేక్ చేసుకోవద్దు. డన్. బాయ్. ఎప్పుడైతుంది టైం? రాత్రి 10కి రికార్డ్ చేస్తున్నా. ఓకే బాయ్, మరి ఉంటా.